ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, భారీ వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణహిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము. కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్వైరన్మెంట్ ని మనం అది అర్పించినట్టు. అట్ ద సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతాని కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ డే ఇది వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనేది. సో ఈ ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 ఈస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారో ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పోరాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఈ ఇయర్ థీమ్. సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైందని అంటారు? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఒక బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేది దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం, అంటే దాన్ని అక్కడి నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకిప్పుడు డీఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సెక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సార్, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళేంటి? ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది. దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతుంది. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతుంది, వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి. సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి? ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో, ఆ కన్జర్వేషన్ మెసేజ్
అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా, ఏ కార్యక్రమం అయినా, ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికీ మన మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది. ఇది మన మొక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం. సార్ మనందరికీ తెలిసిందే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి? మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్వైరన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫు నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం. ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సార్ అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు? ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి. ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తుంటాము, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో. అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి ఈ మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తినే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తినాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ అనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిళ్ళు ఉంటాయి. దానికి ఆహారం మనం తినిపిస్తూ దాంతో పాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగు అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి అండ్ కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు. సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్. సార్ మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు? సో ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఇట్స్ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి. మ్యామల్స్, రెప్టైల్స్, ఆంఫిబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక్క పాము అవ్వచ్చు, ఆర్ పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు. వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవి పాలినేషన్ అనొచ్చు. అంటే మనం హనీ బీస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పంటామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసించే ఒక హనీబీ అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ ని వేరే అదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సార్ వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ప్రైమర్లీ ఏంటంటే ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్కి వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి.
వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అన్నది. అది ఎప్పుడూ మనం చేయకూడదు వైల్డ్ యానిమల్స్కి. వాటి ఆహారం వాటితే వెతుకుంటాయి. అండ్ మనం తినే ఆహారాలు కుక్కీస్, బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ యానిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా? సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్. ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్లో. సో ఇది ప్రాపర్గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజంని అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు. వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ ద సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది. సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి? సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైంకి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్ మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు. వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలేంటి సార్? దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చిన వాటి వల్ల పక్కన సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనము లీడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు ఆ టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది న్యాచురల్లీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని. సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్. సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు? మ్యాంగ్రూవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి. చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రూవ్స్ వల్ల లోకల్ ఫిష్ బైడర్సిటీ చాలా బాగుంటది. ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రూవ్ ఎకో సిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాంగ్రూవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రూవ్స్ ఈ సైక్లోన్స్, సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్. చాలా వరకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి.
సో ఇదంతా మా మ్యాంగ్రూవ్ మడ ఫారెస్ట్లు చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి? ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్ ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం. సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తూ ఉన్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్? సో ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు ఈ కంటెక్స్ట్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. సో దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది. సార్, హరితాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి? సో హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ has to be increased to 50% of the entire geographical area of ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకొని దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫార్మ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్? విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళు డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము. సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.